పిల్లలందరికీ కూడా ప్రత్యేకమైన శ్రద్ధతో వాళ్ళకు కావాల్సిన అంశాలే చెప్తున్నాం. ఎందుకంటే ముందు వరుసల్లో కూర్చున్న అనేక మంది నాతో కలిపి మాది ప్రయాణం అయిపోతోంది. మా కారు చిక్బళ్ళాపూర్ దాకా వచ్చేసింది. బెంగళూరు వెళితే ప్రయాణం అయిపోయింది. మీరు ఇంకా అందరూ చాలా దూరంలో ఉన్నారు. కాబట్టి నేను ఒక చొక్కా పెట్టుకున్నా కూడా నా బ్యాగులో పర్వాలేదు, బెంగళూరే కదా దగ్గరే. మీరు ఇంకా చాలా దూరం ప్రయాణం చేయాలి. కాబట్టి మీరు మీ బ్యాగులో ఎన్ని చొక్కాలు పెట్టుకోవాలి, ఎన్ని గౌన్లు పెట్టుకోవాలి, ఎలాంటి సామాను పెట్టుకుంటే మీ ప్రయాణం సుఖవంతం అవుతుందో అది మీరు ఆలోచన చేయాలి. ఆ దృష్టితోనే మాట్లాడుతున్నాం. గోపిచంద్ గారు చాలా చక్కగా చెప్పాడు. ఏ విధంగా తన స్కూలు పాఠాలు అంత ఆనందించేవాడు కాదు అని. మనందరం కూడా మన గతాన్ని కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత చూసినప్పుడు కొత్త దృష్టితో గతాన్ని చూసే అవకాశం వస్తుంది. మీరందరూ రేపు పాఠశాలకు వెళ్ళి నిద్రపోతే మంచిదని చెప్పలేదు ఆయన. అర్థమైందా? గోపి గారు క్లాస్లో నిద్రపోయేవాడు, ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్ అయ్యాడు, నేను కూడా రేపటి నుంచి నిద్రపోతాను అని అనుకోమని కాదు. ఏమిటంటే ప్రతి ఒక్కరికి జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానం మనకి ప్రకృతి ఏర్పాటు చేసి పెట్టింది. మనందరినీ ఇవాళ ఈ ఆశ్రమానికి పిలిచారు. మీరందరు రండి, ప్రకృతి ధర్మం గురించి అందరూ మాట్లాడతారు అని చెప్పారు. మీరందరూ వచ్చారు. వచ్చిన వాళ్ళందరికీ ఒక్కొక్క సీట్ ఉన్నది. ఎవరికి సీట్ లేకుండా లేరు, అందరికీ సీట్లు ఉన్నాయి. ఎక్కడ కూర్చున్నా అందరికీ వినిపిస్తున్నది. సృష్టి రహస్యం ఇలాగే ఉంటుంది. వచ్చిన వాళ్ళందరికీ, పుట్టిన వాళ్ళందరికీ ఒక స్థానానికి ఎదిగే అవకాశం ప్రకృతి ఇస్తుంది. ముఖ్యమైన అంశం ఏమిటంటే ఏ కుర్చీలో కూర్చోవాలి అది మనకు తెలియాలి. కుర్చీ వేసిన తర్వాత కూడా నేల మీద కూర్చుంటాను ఎవరన్నా అన్నారనుకోండి, మనం ఏం చేయలేం. హాల్లోకి వచ్చి ఇదంతా చూసి ముందు వరుసలో నాకు ఖాళీ లేదు, నేను ఎందుకు కూర్చోవాలి, ఎవరైనా వెళ్ళిపోయారు అనుకోండి, మన వాళ్ళ గురించి ఏం చేయలేం. ఎవరైతే వెనకాల కూర్చున్నారో నాకు వినిపిస్తున్నది, నేను నేర్చుకోవాల్సినది నేర్చుకుంటాను, నాకు అవకాశం వచ్చినప్పుడు నా ప్రతిభ నేను చూపిస్తాను అని ఎవరైతే అనుకున్నారో వాళ్ళంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అన్నీ చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్తున్నారు. ఎవరైతే నేను ఈ ముందు వరుసలో కూర్చోవాలి, దానికోసమే నేను వచ్చాను అని ఆలోచన చేస్తారో ముందు వరుసలో అక్కడ చోటు లేదు. వాళ్ళ హాల్లోకి రాగానే ముందు వరుస చూస్తారు, చోటు లేదు, వెళ్ళిపోతారు. జీవితంలో కూడా చాలాసార్లు ఇలా జరిగే అవకాశం ఉన్నది. మనకి ముందు వరుసే కావాలనుకుంటాం. నేను ఇంజనీరే అవ్వాలనుకుంటాను, నేను డాక్టరే అవ్వాలనుకుంటాను. అలా ఎప్పుడు అనుకోకూడదు. ఒకవేళ డాక్టర్ అవ్వలేదు, బైపీసీ గ్రూప్ తీసుకున్నాడు పిల్లాడు, బైపీసీలో మార్కులు బాగా రాలేదు, ఇంకా జీవితంలో మార్గం లేదు, నాకు బైపీసీలో సీట్ రాదు, ఎంబీబీఎస్ చదవలేకపోతున్నాను, ఏమీ చేయలేని జీవితంలో అని ఆ మనిషి ముడుచుకుపోతాడు. మనం తాబేలు చూస్తాం కదా, ఎలా ముడుచుకుపోతుందో తాబేలు, ఆ విధంగా మనం ముడుచుకుపోతాం. ముడుచుకుపోయిన తర్వాత
తాబేల్ని మనం ఎంత కొట్టినా కూడా అది మళ్ళీ తెరుచుకోదు. అది తెరవడం చాలా కష్టం. అందుకని టీచర్లు కానీ ముడుచుకుపోకుండా పిల్ల ఎప్పుడు కూడా ఆనందంగా ఉండడానికి మార్గం ఏమిటి మనం ఆలోచన చేయాలి. మన ఆధునిక విద్యా విధానంలో ఉన్న పెద్ద ఛాలెంజ్ ఏమిటంటే, పెద్ద సవాలు, పిల్లలు ముడుచుపోకుండా ఎలా వికసితం అవ్వాలి అన్నది ఒక ప్రధానమైన సమస్య. అది తెలుసుకోవడానికి ఇలాంటి గోపీచంద్ గారి గురించి ఒక విషయం చెప్పాలంటే, వీరు ఒకసారి పూణేలో జరిగిన నేషనల్ గేమ్స్కి వెళ్ళాడు. ఆ నేషనల్ గేమ్స్కి వెళ్ళినప్పుడు డబుల్స్ ఆడాడు. డబుల్స్ ఆడినప్పుడు ఈయన పార్ట్నరు డబుల్స్ ఆడినప్పుడు ఆ ఆటలో చాలా జోష్గా ఆడుతున్నారన్నమాట. ఆడినప్పుడు ఒకరి కాలు ఇంకొకరి కాల్లో మెలికపడి పడిపోయి గోపీచంద్ మోకాలు విరిగిపోయింది. విరిగిపోతే డాక్టర్ దగ్గరికి తీసుకుపోయి హాస్పిటల్లో చేర్పించారు. అప్పుడు ఆ డాక్టర్ గారేమో సర్జరీ చేయాలి, సమయం పడుతుంది అని అంతా మాట్లాడుతున్నాడు. గోపీచంద్ గారు వాళ్ళ అమ్మగారు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు మా అబ్బాయి మళ్ళీ ఎప్పుడు ఆడటానికి కోర్టులోకి వెళ్ళొచ్చు అని అడిగారు. అడిగితే డాక్టర్ గారు చెప్పారు, ఏంటమ్మా నువ్వు ఏం మాట్లాడుతున్నావు, మీ అబ్బాయి మళ్ళా నడవగలిగితే భగవంతుడి అనుగ్రహం కింద నువ్వు లెక్క పెట్టుకో, నువ్వు ఇంకా గోపీచంద్ మళ్ళీ బ్యాడ్మింటన్ ఆడాలని అనుకుంటున్నావు నువ్వు, ఏంటమ్మా అని అన్నాడు ఆయన. అంటే అలాంటి పరిస్థితిలో ఉన్నాడు హాస్పిటల్లో. అలాంటి వాడు మళ్ళా నడవడమే కాకుండా ఆడి దాని తర్వాత వెళ్ళి ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్షిప్ గెలుచుకొచ్చాడు. ఇది ఎలా సాధ్యమైంది, ఏం చేశాడు అంటే ఆత్మవిశ్వాసం. మనం జీవితంలో ఒక గమ్యాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ గమ్యం వైపు మనం వెళ్ళాలి. మీరు చిన్నపిల్లలు, మీరు గమ్యం పెట్టుకోండి అంటే గోల్ సెట్టింగ్ చేయండి అంటే మీరు ఎలా చేస్తారు? మీకేం తెలుసు? మీరందరూ అనుకోవచ్చు, ఏంటి బాగానే ఉంది, ఈయన వచ్చారు గోల్ గురించి మాట్లాడుతున్నారు, ఎలా తెలుస్తుంది నాకు ఏ గోలో అని మీ అందరికి అనిపించవచ్చు. మీ స్థాయిలో మీరేం చేయాలంటే, మీకు పెద్దవాళ్ళు, మీ తల్లిదండ్రులు, మీ గురువు, మీ టీచర్, వాళ్ళు చెప్పింది ఆ సమయంలో దాన్ని మంచి సలహాగా తీసుకుని వారి మీద నమ్మకంతో మనం ముందుకు వెళ్ళాలి. ఏ స్థాయిలో ఆ స్థాయి అర్థమయ్యేటట్టుగా చెప్పేవాళ్ళు మనకి జీవితంలో దొరుకుతారు. ఇది ప్రకృతి రహస్యం. నేను నా గతంలో అర్థం చేసుకున్న అంశాలు ఇవాళ వెనక్కి తిరిగి చూస్తే దాంట్లో చాలా కొత్త కొత్త మీనింగ్స్ అర్థమవుతుంటాయి. ఇవాళ నాకు పాఠాలు చెప్పేవాళ్ళని కలిసినప్పుడు కొత్త కొత్త విషయాలు వాళ్ళు చెప్తున్నారు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే, జీవితం అంతా కూడా మనం కొత్త కొత్త విషయాలు ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి. అది మనిషి యొక్క కర్తవ్యం. అన్నీ నేర్చేసుకున్నాను, నేను ఐఏఎస్లో సెలెక్ట్ అయిపోయాను, రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీ అయిపోయాను, రిటైర్ అయిపోయాను, పెన్షనర్ అయిపోయాను, ఇంకా నేను నేర్చుకోవాల్సింది ఏమీ లేదు అనే ఒక అహంకారం కనుక నాలో వస్తే దేనికి పనికిరాను. ఎందుకంటే మనందరం జాగ్రత్తగా గమనించవలసింది ఏమిటంటే, ఏ వస్తువు తీసుకున్నా, ఉదాహరణకి ఈ పెన్ ఎవరో నాకు ఇచ్చారు, జాగ్రత్తగా వాడుకొని అయినా రాసుకోవచ్చు, నాకు ఇచ్చారు. ఇచ్చినప్పుడు నేనేం చేయాలి? ఈ పెన్ను ఎలా వాడాలి? ఇలా రాయడానికి ప్రయత్నం చేస్తే రాయడానికి రాదు, ఎందుకంటే దీన్ని తెరవాలి. సో తెరవడం నేర్చుకోవాలి. తెరవడం నేర్చుకున్న తర్వాత రాయడం అయిపోయిన తర్వాత మళ్ళీ క్లోజ్ చేయాలి. ఒకవేళ మధ్యలో
రీఫిల్ అయిపోతే ఈ పెన్నును ఎలా తెరవాలి, రీఫిల్ ఎలా పెట్టుకోవాలి, ఇవి నేర్చుకోవాలి. అలాగే ఈ పెన్ను కనుక నేను వేడి పదార్థం ఆ దీపం దగ్గర పెడితే ఈ పెన్ను కరిగిపోతుంది. కాబట్టి వేడి పదార్థం దగ్గర తీసుకెళ్ళకూడదు. అలాగే పెన్ను జాగ్రత్తగా పెట్టుకోవాలి జేబులో. ఎందుకంటే ఈ చివరన ఏమన్నా మురికి అంటిందనుకోండి, తెరవడానికి ప్రయత్నం చేస్తే బయటికి నిబ్బు రాదు. ఒక చిన్న పెన్ను, ఈ పెన్ను వాడడానికే ఇన్ని విషయాలు మనకి తెలియాలి. ఇంతకంటే పెద్ద విషయం ఒక సెల్ ఫోన్ తీసుకుంటే మనకు తెలుస్తుంది. అందులో ఇంకా బోల్డ్ టెక్నాలజీలు ఉన్నాయి. ఎలా వాడాలి, ఎలా మెసేజ్ పంపించాలి. మనం కొన్నిసార్లు చూస్తుంటాం ఇలాంటి సమావేశంలో అందరూ దయచేసి సైలెంట్లో పెట్టుకోండి మీ సెల్ ఫోను అని చెప్తారు. కొంతమందికి ఎలా సైలెంట్లో పెట్టుకోవాలో తెలియదు. నిన్న నాకు జరిగింది, ఒక సమావేశానికి వెళితే పెద్ద మనిషి పాపం, ఆయన ఫోన్లోంచి పాట వస్తుంది. ఆయన పాపం చాలా సిగ్గుగా ఫీల్ అవుతున్నాడు. కానీ ఆయన సైలెంట్ ఎలా పెట్టుకోవాలో సెల్ ఫోన్లో తెలియదు. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, ఇవాళ భగవంతుడు, ప్రకృతి, తల్లిదండ్రులు అందరూ కలిసి ఈ శరీరాన్ని ప్రసాదించారు. ఏమిటి శరీరం? శరీరంలో ఏముంది? శరీరంలో ఏమిటి మెటీరియలు? ఈ శరీరంతో నేను ఏమైనా పని చేయాలంటే ఏమిటి జాగ్రత్తలు తీసుకోవాలి? శరీరం ఎప్పుడు పని చేయడం మానేస్తుంది? శరీరం కనుక ఎప్పుడైనా కొంత మాలిన్యం చేరితే దాన్ని ఎలా శుభ్రం చేసుకోవచ్చు? ఈ శరీరం దేని మీద ఆధారపడుతోంది? రోజు కూడా పొద్దున్న లేవంగానే కడుపు నిండా బాగా భోజనం చేసేస్తే బాగా పనిచేయచ్చా? రోజు పొద్దున్నుంచి రాత్రి దాకా శ్రీనివాస్ గారిని అడిగి, పొద్దున్నుంచి రాత్రి దాకా కేవలం తింటే శరీరం పనిచేస్తుందా? పోనీ తినకుండా పొద్దున్నుంచి రాత్రి దాకా నీళ్లు పోసుకుని నీళ్లు పోసుకుంటే పనిచేస్తుందా? పోనీ ఇది కాదు, పొద్దున్నుంచి రాత్రి దాకా ఊరికనే ఊపిరి పీల్చుకుని చేస్తే శరీరం నడుస్తుందా? ఏది చెయ్యాలి? ఈ శరీరంతో కొంత సమయం గడపాలి అని మనకి దైవం చెప్పాడు, ఒక ప్రకృతి చెప్పింది, తల్లిదండ్రులు చెప్పారు. కష్టపడి తల్లి 9 నెలలు నన్ను మోసిన తర్వాత, నాకు జన్మ ఇచ్చిన తర్వాత ఈ శరీరాన్ని నేను ఎలా వాడుకోవాలి అన్నది తెలియలేదనుకోండి. ఒక మహానుభావుడు ఏం చెప్పాడంటే, మన శరీరంలో ఉన్న అవయవాలు, ఉదాహరణకి నాకు చెవులు వినిపించట్లేదు. ఈ చెవులు వినిపించకపోయినప్పుడు మంచి విషయాలు వినటానికి కృత్రిమంగా అంటే ఆర్టిఫిషియల్గా చెవులు కనుక తయారు చేసుకోవాలి అంటే దానికి ఒక కనీసం 50-60 లక్షల రూపాయలు అవుతుంది. కళ్ళు కనిపించట్లేదు, కళ్ళు కనిపించాలి. ఇవాళ కొన్ని కొత్త పరికరాలు వస్తున్నాయి ఎలక్ట్రానిక్ విజన్ ఇవ్వడానికి. అది ఏర్పాటు చేసుకోవాలని దుకాణంలోకి వెళ్ళి అడిగితే వాళ్ళు ఏమంటారంటే, మీ దగ్గర ఒకవేళ ఒక ₹1,00,00,000 ఉంటే మేము ఇస్తామండి, మీకు ఏర్పాటు చేస్తామంటారు. ఈ విధంగా శరీరంలో ఉన్న అవయవాలన్నీ ఏవైతే మన తల్లిదండ్రులు, ప్రకృతి, దైవం ప్రసాదించారో ఇవి కృత్రిమంగా తయారు చేసుకోవాలి అంటే ఒక్కొక్క వ్యక్తికి కనీసం 250 కోట్ల నుంచి 300 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. కృత్రిమంగా శ్వాస, కృత్రిమంగా హార్ట్, కృత్రిమంగా కిడ్నీసు, ఇలా ఒక్కొక్క అవయవాన్ని కృత్రిమంగా, మానవ చర్మం, ప్రతిదీ కృత్రిమంగా తయారు చేసుకుని ఆర్టిఫిషియల్గా దాన్ని కనుక మనం ఏర్పాటు చేసుకోవాలి అంటే కొంత ధర ఏదో ఉంటుంది. ఒకళ్ళు 100 కోట్లు చెప్పచ్చు, ఇంకోళ్ళు 150 కోట్లు చెప్పచ్చు. డాక్టర్ నీలిమ గారిని అడిగితే ఆవిడ 300 కోట్లు కూడా చెప్పచ్చు, తెలియదు. అలాంటి రేటు మార్కెట్లో చెప్తున్నారు. అంటే మనకి ఉచితంగా భగవంతుడు, ప్రకృతి, ఏ దైవాన్ని నమ్మితే ఆ దైవం
మనకిచ్చింది అంత విలువైనది. మరి ఇంత విలువైన పెట్టుబడి ఎక్కడైనా పెట్టామనుకోండి, మనలో ఎవరైనా వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు, వ్యాపారస్తులకి మనం 100 కోట్లు ఇచ్చామనుకోండి, వాళ్ళు పెట్టుబడి పెట్టినప్పుడు వాళ్ళు ఏం ఆశిస్తారు? కనీసం 15% ఈ పెట్టుబడి మీద రాబడి రావాలి అంటారు. ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటారు ఎకనామిక్స్లో. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇంత విలువైన శరీరాన్ని భగవంతుడు ప్రకృతి మనకిచ్చినప్పుడు ఏమిటి ప్రకృతికి మన వల్ల లాభం? మనం ఏమైనా ఉపయోగపడుతున్నావా? మనం ఏమైనా ప్రకృతి గురించి మాట్లాడుతున్నావా అన్నది మనందరం కూడా ప్రశ్న వేసుకోవాలి. మన తల్లిదండ్రులు ఇంత కష్టపడి మనం పెంచారు, వారికి మనం ఏ విధంగా ప్రతిఫలాన్ని చూపించాం, ఏ విధంగా పైకి వస్తాం, ఏ విధంగా చదువుకుంటున్నాం? ఇది ఇవాళ గురువుగారు మా అందరికీ చెప్పింది ఏమిటంటే, ఇవాళ ప్రకృతి ప్రతి మనిషిని ప్రశ్న వేస్తోంది. నువ్వు వచ్చావు, బాగానే ఉంది, పుట్టావు, నువ్వేం చేస్తున్నావు? నీకు కావలసినంత నేలను తవ్వేస్తున్నావు, నీకు కావాల్సినన్ని చెట్లు కొట్టేస్తున్నావు, నీకు కావాల్సినంత నీరు రోజు వాడుతున్నావు, అవసరం ఉన్నా లేకపోయినా కుళాయి తిప్పేసి వదిలేస్తున్నావు, నీ రోజు ఎంతో వాయువు నువ్వు పీల్చుకుని విషవాయువును వదులుతున్నావు, నువ్వు కావాల్సినంత మందితో విరోధంగా గట్టిగా మాట్లాడుతున్నావు, శబ్ద కాలుష్యం. అలాగే ఇవాళ దేశాల మధ్యన యుద్ధాలు జరుగుతుంటే వాడి మీద 100 బాంబులు పడేస్తే వీడి మీద 150 బాంబులు పడేస్తున్నాడు. అది అగ్ని కాలుష్యం. అలాగే ప్రతిదానికి వాళ్ళ అంతరిక్షంలోకి శాటిలైట్లు పంపిస్తున్నావు, అనేక శాటిలైట్లు. ఎందుకు ఆ శాటిలైట్లు? మన విరోధి దేశాలు శాటిలైట్లు పంపించి వాళ్ళు ఏం చూస్తున్నారు అక్కడి నుంచి? నరేంద్ర మోదీ గారు ఇవాళ ఎక్కడున్నాడు? ఆయన ఏం చేస్తున్నాడు? భారతదేశంలో జరుగుతున్న అణ్వస్త్రాలు ఏ ప్రాంతంలో దాన్ని అభివృద్ధి చేస్తున్నారు, దాన్ని పరిశీలన చేయడానికి శాటిలైట్లు పంపిస్తున్నారు. భారతదేశంలో జరుగుతున్న అభివృద్ధి కోసం శాటిలైట్లు పంపిస్తున్నారు. అమెరికానేమో రష్యా గురించి శాటిలైట్లు పంపిస్తోంది, రష్యా అమెరికా గురించి శాటిలైట్లు పంపిస్తోంది. ఇవన్నీ అర్థమేమిటి? ఈ శాటిలైట్లన్నీ కూడా ఆకాశాన్ని కాలుష్యంతో నింపేస్తున్నాయి. ఆకాశాన్ని రోజు బొక్కలు పొడుస్తున్నారు మాట వీళ్ళందరూ కలిసి. కాబట్టి ప్రతిరోజు ఇవాళ ఈ పంచభూతాలకి కూడా అనేక రకాలుగా విధ్వంసం జరుగుతున్నది. నేనేం చేయగలనండి? నేను క్లాస్ 10th ఉన్నాను, నేను ఏమైనా శాటిలైట్లు వాడుతున్నానా, నేనేమైనా బాంబులు వేస్తున్నానా అని మీరు అనుకోవచ్చు. మీ పరిధిలో మీరు పరిమితంగా నీరు వాడండి. అమ్మ కొంచెంసేపు బయట తీసుకెళ్ళండి అమ్మా ప్లీజ్. మీ పరిధిలో మీరు నీళ్లు పరిమితంగా వాడండి. మీ పరిస్థితిలో మీరు నేలని జాగ్రత్తగా చేయండి. రోజు పొద్దున్న నిద్ర నుంచి లేవగానే ఒకసారి భూదేవికి దండం పెట్టుకోండి. అమ్మా నేను కాళ్ళతో తొక్కుతున్నాను, నేను నిద్ర నుంచి లేచాను, నన్ను క్షమించు అని ఒకసారి భూదేవికి దండం పెట్టుకోండి. అలాగే మనం ఎక్కడన్నా దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవుణ్ణి ప్రార్థిస్తున్నప్పుడు, దేవుడా నాకు 10th క్లాస్లో 100% మార్కులు ఇచ్చేసి, దేవుడా నా బలన ఫ్రెండు వాడికి 100 మార్కులు రాకుండా చేసేయి. ఇలా ప్రార్థించడం చాలా పెద్ద తప్పు. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కాపాడు. ఎవరైతే తెలియకుండా తప్పులు చేస్తున్నారో వాళ్ళందరినీ క్షమించు. మమ్మల్ని అందరినీ కాపాడు. మా అందరి చేత ప్రకృతిని కాపాడే విధంగా మాలో ఆలోచనలు తీసుకురా. ఇలా మనందరం కూడా మన జీవితంలో ప్రతి ఒక్క రోజు అడుగడుగున మనం ప్రకృతిని జాగ్రత్తగా ఆరాధన చేస్తే, గురువుగారు ఏం చెప్తున్నారంటే, ఇవాళ మానవాళి అంతా కూడా స్వార్థం స్వార్థం స్వార్థం. ఒక మనిషికి ఒక ఇల్లు ఉంటే సరిపోవట్లేదు. నాకు ఇల్లు హైదరాబాద్లో ఉందండి, బెంగళూరులో ఇల్లు ఉంటే బాగుంటుందండి. ఏం చేస్తావయ్యా నువ్వు బెంగళూరులో ఇల్లు? అప్పుడప్పుడు వచ్చి సమ్మర్లో ఉండొచ్చండి. వీడు మళ్ళా వెళ్ళి నైనితాల్లోకి ఇల్లు కట్టుకుంటాడు. ఎందుకు నైనితాల్? అప్పుడప్పుడు సమ్మర్లో వెళ్తే బాగుంటుందండి. అంటే వీడు వెళ్ళే
ఒక 30 రోజుల కోసం వాడికి డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి అక్కడో ఇల్లు ఇక్కడొక ఇల్లు, ఇవాళ ఇల్లు అంటాడు, రేపు ఇల్లాలంటాడు. దుర్బుద్ధి. ఇలాగే మనిషి పతనం అయిపోతున్నాడు. వాడటానికి మనకి రోజులో ఎన్ని జతల బట్టలు వేసుకుంటాం మనం? నాకు ఎక్కువ జతల బట్టలు ఉన్నాయి కదా అని నేను 3 వరుసల బట్టలు వేసుకోలేను కదా. ఒకేసారి ఒక జత బట్టలే వేసుకుంటాం. ఎందుకు ఇంత దుర్బుద్ధి, ఇన్ని బట్టలు కొనుక్కోవాలని? ఈ విధంగా మనం జాగ్రత్తగా, మనం పరిమితంగా, మన దగ్గర ధనం ఉంది కదా అని చెప్పి విర్రవీగుతూ ప్రకృతి మీద మన డిమాండ్ని పెట్టకుండా, మనం ఎప్పుడైతే పరిమితంగా ప్రకృతిని మనం అడుగుతున్నామో, మనం ప్రకృతి ధర్మంలో మనం నివసిస్తున్నట్టుగా లెక్క. మనకి అవకాశం ఉంది, పక్క వాళ్ళకి చెప్దాం. ఇవాళ అనంతపూర్లో నీలిమా గారిని, మిగతా వాళ్ళందరూ గారిని అద్భుతంగా ఆ ప్రాంతంలో చెట్లు నాటే కార్యక్రమం చేస్తున్నారు. మనం పెట్టడమే కాకుండా 10 మందికి ఎలా చెప్దాము? గురువుగారు ఏమంటున్నారంటే, ఎవరు ఈ విధంగా తాపత్రయపడతారో వాళ్ళని ప్రకృతి కాపాడుతుంది. ఇది ఎలా వీలవుతుంది అని అన్నాం అనుకోండి, మనకి ఇవాళ సీసీటీవీలు ఎలా పనిచేస్తున్నాయి? ప్రతి భవనంలో, పెద్ద పెద్ద ఆఫీసుల్లో, ఇప్పుడు సెక్రటేరియట్కి వెళ్ళారంటే మీరు చూస్తారు, సెక్రటేరియట్ చుట్టూత అనేక సీసీటీవీలు ఉంటాయి. బెంగళూరు నగరానికి వెళితే కొన్ని వేల సీసీటీవీలు ఉంటాయి. హైదరాబాద్ నగరాన్ని తీసుకుంటే ఉదాహరణగా సుమారు 35,000 సీసీటీవీలో ఎన్నో పెట్టారు వాళ్ళు. అంటే ఎక్కడ ఏది జరిగినా కూడా వాళ్ళకి స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఒక మనిషి తన తెలివితేటలతో ఇన్ని సీసీటీవీలు ఏర్పాటు చేసుకుని అన్నీ గమనిస్తున్నప్పుడు ప్రకృతి సృష్టి ఇంకా చాలా జాగ్రత్తగా, ఈ నిమిషం నేను మాట్లాడుతున్నది, నా మనస్సులో ఉన్న భావం ఏమిటి, నేను మాట్లాడుతున్నది ఏమిటి, దీంట్లో కనుక ఏమైనా తేడా ఉందంటే నా నెత్తి మీద మొట్టుకే పడిపోతుంది. అందులో అనుమానం లేదు. నేను మాట్లాడేది, నేను ఆలోచన చేస్తున్నది, నా ఉద్దేశాలు, దీన్ని మన సాంప్రదాయంలో ఏమంటారంటే త్రికరణ శుద్ధి. చేసే ఆలోచన, చెప్పే మాట, చేసే పని, ఈ 3 సమన్వయంతో ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు ఆ వ్యక్తి సీసీటీవీలో ప్రకృతి చూసి వాడిని కాపాడుతుంది అని గురువుగారు నాకు ఈ మధ్యనే వచ్చినప్పుడు గట్టిగా చెప్పారు. చెప్పి ఇది అందరికీ చెప్పండి ఎల్వి గారు, మీరు గట్టిగా చెప్పండి, అందరికీ తెలియాలి అని అన్నారు. అందుకనే బహుశా ఇవాళ సమావేశం పెట్టాం. మనం జాగ్రత్తగా మన భవిష్యత్తు ఏమిటో మనం ఆలోచన చేసుకుందాం. ఈ శరీరాన్ని ఎక్కువ కాలం వాడుకుందామా, లేదా సాయంత్రం చాలు, ఇవాళ సాయంత్రం నలిగిపోయిన తర్వాత ఈ బట్టలు నేను వాష్కు పడేస్తాను, ఆ విధంగా ఇవాళ సాయంత్రానికి నా ప్రాణం పోయినా పర్వాలేదా? మనం లెక్క కట్టుకోవాలి. ఇవాళ లేదు, ఇవాళ సాయంత్రానికి కాదు, ఇంకొన్నాళ్ళు ఉండాలి. ఎందుకు ఉండాలి? ఏమయ్యా నువ్వు ఇంకా ఎందుకు ఉండాలయ్యా నువ్వు? అప్పుడే నీకు 63 ఏళ్ళు వచ్చాయి, ఎందుకు ఇంకా నువ్వు బతుకున్నావు అని అడిగితే సమాధానం చెప్పాలి. నేను ఇంకా ఇది చేద్దాం అనుకుంటున్నాను, నేను ఇంకా ఇది నేర్చుకుందాం అనుకుంటున్నాను, ఇది ఇంకా సాధిద్దాం అనుకుంటున్నాను. ఇది మనం చెప్పలేనప్పుడు ఈ భూమికి మన వల్ల భారం, అంతేగాని ప్రయోజనం ఎవరికి ఉండదు. ఇవాళ మనం చూస్తుంటాం, చాలామంది వాళ్ళు ఎందుకు జీవించున్నారో వాళ్ళకే తెలియదు, ఎందుకు సంపాదిస్తున్నారో తెలియదు. ఎంతసేపు నలుగురిని ఎలా పీక్కు తినాలో వాళ్ళకి తెలుసు బాగా. వాళ్ళు ఎంపిక చేసుకున్న మార్గంలో మనకి ఎక్కువ మంది ఆ రకంగా పీక్కు తినేవాళ్ళు మనకి రాజకీయ రంగంలో కనిపిస్తారు. ఎప్పుడు పీక్కు తింటమే వాళ్ళు పెట్టరు ఎప్పుడు కూడా. వాళ్ళు వేదిక ఎక్కి మనందరం కూడా దానం చేయాలి, మనందరం కూడా మన దాతృత్వాన్ని చేయాలి. మహాత్మా గాంధీ గారి పేరు ఒకళ్ళు చెప్తారు, పూలే గారి పేరు ఒకళ్ళు చెప్తారు. ఎవరైనా లేచి బాగుందండి మీరు చెప్పేది, మీ సంపాదనలో మీరు ఎంత దానం చేశారండి అని అడిగితే చేద్దాం అనుకుంటున్నాను, రేపు చేస్తాను అని చెప్తారు, అంతే. వాళ్ళు దానం చేయరు. అందుకనే ఇవాళ రాజకీయాలంటే అందరికీ అసహ్యం వేస్తున్నది. మన రాజకీయ నాయకుడిని ఎవరు పిలవం.
మనం ఎవరం కూడా రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళాం. రాజకీయ నాయకుడు అటు వస్తున్నాడంటే ఇక్కడ ఎక్కడైనా డోర్ ఉంటే ఇట్లా నుంచి వెళ్ళిపోదామని చూస్తాం. ఎందుకంటే వాళ్ళు ఎవరు కూడా మన దృష్టిని ఆకర్షించట్లేదు, మన దగ్గర నుంచి వాళ్ళ గౌరవం పొందట్లేదు. కానీ ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళు రాజకీయ నాయకులు? మన స్వాతంత్రోద్యమ సమయంలో మీరు తీసుకుంటే, కన్నడ తెలిసిన వాళ్ళు మీరు ఆర్ఆర్ దివాకర్ గారి పుస్తకం ఒకటి ఉంది, ఫ్రీడమ్ టు ది ఏజెస్ అని చెప్పి, కన్నడ గొప్ప రైటర్. ఆ గ్రంథం చదవండి, ఎన్ని విషయాలు చెప్తారో ఆయన. మన తెలుగు తెలిసిన వాళ్ళందరూ చూడండి, ఆ సమయంలో మంత్రుల కింద చేసిన వాళ్ళు, ముఖ్యమంత్రుల కింద చేసిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు కూడా లక్షాధికారి. ఆయన రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు టంగుటూరి ప్రకాశం గారు, ఆయన రోజు ₹1,00,000 ఆదాయం వచ్చేది ఆ రోజుల్లో. అందరికంటే ఎక్కువ ఫీజు తీసుకునేవాడు ఆయన, ఒక వకీలు. మద్రాస్ నగరంలో అనేక భవనాలు, అనేక కార్లు ఉండేవి ఆయనకి, టంగుటూరి ప్రకాశం గారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆయన్ని అప్పట్లో ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశారు. ఎప్పుడు ₹1 ఎవరి దగ్గర నుంచి అడగలేదు. ఆయన చనిపోయే ముందు, నేను వాస్తవం చెప్తున్నాను, ఆయనకి భోజనం కూడా లేదు. ఆయన బంధువు ఒక ఆయన స్టేషన్ మాస్టర్ ఉద్యోగం చేసేవాడు, రాజమండ్రి స్టేషన్ మాస్టర్. ఆ స్టేషన్ మాస్టర్కి వచ్చే టిఫిన్ క్యారేజ్ వస్తుంది చూసారా భోజనానికి, అందులోంచి కొంచెం పెడితే టంగుటూరి ప్రకాశం గారు భోజనం చేసేవాడు. ఇవాళ ఉన్న రాజకీయ నాయకులందరికీ నేను ఛాలెంజ్ వేస్తున్నాను, అలా కట్ చేసి అలాంటి వాళ్ళు ఒక్కళ్ళు కూడా మనకి మచ్చుక్కు దొరకరు. ఆయన కంప్లీట్గా ఆస్తులన్నీ పోగొట్టుకుని, మనకి సమాజంలో అంతకంట బీద ఎవరు ఉండరు. ఒక చాలా సామాన్యమైన కుటుంబంలో పుట్టి, ఆయన చదువుకోవడానికి డబ్బులు లేకపోతే వారి తల్లిగారు, ఆవిడ పెళ్ళికి పెట్టిన పట్టు చీర ఆవిడ అమ్మేసి ఆ పట్టు చీరతో ఈయనకి స్కూల్ ఫీజు కట్టింది. కష్టపడి చదువుకున్నాడు, బారెట్ లా చేశాడు, ఇంగ్లాండ్ వెళ్ళాడు. అక్కడి నుంచి వచ్చి ఆయన జీవిత చరిత్ర పుస్తకం ఉంది, చదవండి. ఎంత గొప్ప వకీలయ్యాడు. రాజకీయాల్లోకి మహాత్మా గాంధీ గారు పిలవంగా రాజకీయాల్లోకి వెళ్ళాడు. ఆస్తి అంతా కూడా అందరికీ వినియోగించేశాడు. చివరికి చనిపోయినప్పుడు ఆయన పట్టించుకునేవాడు లేడు. ఇవాళ ఆయన విగ్రహాన్ని తీసుకెళ్ళి ఎక్కడా కూడా నలుగురు నించుని దండం పెట్టడానికి వీలు లేని చోట తెలంగాణ ప్రభుత్వం తీసుకెళ్ళి అక్కడ పెట్టింది ఆయనది విగ్రహం. ఇవాళ మనందరం కూడా జాగ్రత్తగా మనందరం ఆలోచన చేయాలి ఇవన్నీ కూడా. ఎందుకంటే మన వల్ల సమాజం మెరుగవ్వాలి. మన హాల్లో ఉన్నది 200 మంది, కానీ ఒక్కొక్కళ్ళు మనం తలుచుకుంటే మనతో పాటు ఒక 200 మంది నడిపించగలగాలి. ఎలా నడిపిస్తాం? 80 కిలోల బరువు, మనందరం కూడా బాక్సింగ్ నేర్చుకుని, జూడో కరాటే నేర్చుకుని కాదు. మంచి లక్షణాలు, మంచి ఆలోచనలు, మంచి భావాలు, మీరందరూ కూడా మనందరం ఒక కుటుంబ సభ్యులం అనే భావంతో ఆలోచన చేయగలగాలి. అలా ఎప్పుడు చేస్తాం? మనం ప్రకృతితో మమేకమైనప్పుడే అలా చేస్తాం. ప్రకృతి చూడండి, తన గురించి ఏమీ ఆలోచన చేయదు. ఒక చక్కని మామిడి చెట్టు, తన చెట్టుని ఒక 200 మంచి మామిడి పళ్ళు వచ్చినప్పుడు ఆ చెట్టు ఎప్పుడు కూడా ఓ 10 పళ్ళు నాకు వదిలేసేయండి, 190 పళ్ళు తీసుకెళ్ళండి మనకేమైనా చెప్తుందా? ఒక నది ప్రవహిస్తున్నప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది, మీరు తాగండి, నీళ్లు తాగండి, డ్యాములు కట్టుకోండి, ఎప్పుడు అదేం ప్రశ్నించట్లేదు. అలాగే వాయువు కానీ. కాబట్టి పంచభూతాలు ఎప్పుడు కూడా నేర్పిస్తున్నది ఏమిటంటే నిస్వార్థంగా ఉండడానికి ఆలోచన చేయండి. మీ వయస్సులో మీరు నిస్వార్థం అంటే ఏమిటి తెలియదు, కానీ పెద్దవాళ్ళు ఎవరో ఈ మాట చెప్పారు, మైండ్లో పెట్టుకోండి. మన నెమ్మదిగా ఆ శబ్దం ఏదైతే మీరు విన్నారో క్రమక్రమేణా మీరు పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు, ఇందాక అద్భుతమైన అంశం ఒకటి గోపి చెప్పాడు, మీలో ఎంతమందికి అర్థమైందో లేదో. ఆయన దావోజీ గురించి చెప్తూ
మనం ట్రాఫిక్ కోసం అని చెప్పి చెట్లు నాటుతుంటాం మధ్యలో, రోడ్డు మధ్యలో అటు ఇటు వాహనాలు వెళ్ళడానికి. ఆ చెట్లకు ఎప్పుడు కూడా ఏమిటంటే ప్రశాంతంగా పడుకోవటానికి ఉండదు. ఎందుకంటే ఎప్పుడు వాహనాలు వెళ్తూనే ఉంటాయి, ఎప్పుడు హార్న్ కొడుతూనే ఉంటాయి. ఎంత గొప్ప ఆలోచన, మనకెప్పుడు అలా అనిపించదు. గురువుగారు ఒక సంఘటన చెప్పారు, అది చెప్పి నేను ముగిస్తాను. దేవనహళ్ళి దగ్గర రోడ్ వైడనింగ్ అవుతోంది. రోడ్ వైడనింగ్ అవుతున్నప్పుడు అక్కడున్న చెట్లు నాలాంటి అధికారులు వచ్చి ఆర్డర్లు ఇచ్చిన తర్వాత ఆ చెట్లు కట్ చేసేస్తున్నారు. పెద్ద పెద్ద చెట్లు, 200 సంవత్సరాల చెట్లు, ఇంత పెద్ద పెద్ద మొదలు ఉన్న చెట్లు నరికేస్తున్నారట. గురువుగారు చూశానని చెప్పారు. ఆ చెట్లు నరికేసినప్పుడు అది శనివారం ఏదో ఆదివారం సెలవులు వచ్చాయి, లేదా సంక్రాంతి క్రిస్మస్ వచ్చినప్పుడు ఆ కాంట్రాక్టరు కొన్నాళ్ళు పనికి రాలా, వారం 10 రోజులు పని చేయలేదు. ఈ వారం 10 రోజుల్లో నరికేసిన చెట్లని, ఇంకా నరకడానికి సిద్ధంగా ఉన్న చెట్లు చూసావా వాటి పరిస్థితి ఎలా ఉందో. వాటిలో మాట్లాడుకున్నాయట చెట్లు, చూడరా పాపం వాడు చంపేశారు వాడిని, రేపో ఎల్లుండో మళ్ళీ వస్తారు వాళ్ళు, మన కూడా చంపేస్తారు, ఎవరు కూడా వదలరు. కాబట్టి మనం కూడా వాళ్ళలాగా చచ్చిపోవాలి. వాడిలాగా వాళ్ళు వచ్చి నరికిన తర్వాత చచ్చిపోదామా, లేదా ముందే చచ్చిపోదామా? అవన్నీ కూడా మాట్లాడుకుని వాళ్ళు వచ్చి నరకడం ఎందుకు, మనమే చచ్చిపోదాం అని చెట్లన్నీ కూడా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాట. గురువుగారు స్వయంగా చూశారు, గురువుగారు చెప్పారు. అంటే చెట్లతో మనం మాట్లాడగలగాలి, చెట్ల దగ్గరికి వెళ్ళి మన కష్టాలు చెప్పుకోవాలి. మన ఇంట్లో ఉన్న చెట్టు అయినా పర్వాలేదు, జపాన్లో కాలిఫోర్నియాలో ఇవాళ చెట్లని కౌగిలించుకుని వాళ్ళ కష్టాలు చెప్పుకుంటున్నారు. చెప్పుకుంటే కష్టాలు తీరుతున్నాయి, వాళ్ళకి ధైర్యం కలుగుతోంది. మానసికమైన ఒత్తిడి వచ్చినప్పుడు ఎవరితో ఒకరితో పంచుకోవాలి. అన్ని దేశాల్లో ఈ విధంగా సమావేశాలు పెట్టుకుని ఒకరి కష్టసుఖాలు మాట్లాడుకోరు. ఇది మన భారతదేశంలో మన సంస్కృతి. మన సంస్కృతి ఏమిటి? మన ఊర్లో ఎవరికైనా, మన పేటలో ఎవరికైనా ఇబ్బంది వచ్చిందంటే మనందరం వెళ్ళి వాళ్ళని పలకరిస్తాం. ఇలా అయిపోయిందండి, చాలా చాలా సారీ అండి, మీ అమ్మగారు పోయారంట, అందరూ ధైర్యంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని వాళ్ళకి కావాలంటే 1-2 రోజులు మన ఇంట్లో వంట వండి తీసుకెళ్ళి ఇస్తాం. ఇది అన్ని దేశాల్లో ఉండదు. మీకు తెలుసో తెలీదో కానీ విదేశాల్లో వాళ్ళకి కౌన్సిలర్స్ అని ఉంటారు. ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు ఆ కుటుంబాన్ని వెళ్ళి కూర్చోబెట్టి, డాక్టర్ గారికి తెలుసు, వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తారు. మన దేశంలో అలాంటి కౌన్సిలర్స్ అక్కర్లేదు. ఎవరికైనా ఒక కష్టం వచ్చిందంటే ఊరంతా వచ్చేస్తారు, అందరూ వచ్చి కూర్చుంటారు. కాబట్టి ఇవాళ ఆ దేశాల్లో వాళ్ళందరూ చేస్తున్నది అద్భుతమైన విషయం ఏమిటంటే చెట్ల దగ్గరికి వెళ్ళి చెట్లతో మాట్లాడుతున్నారు. నాకు క్యాన్సర్ వ్యాధి వచ్చింది, నాకు మందు ఏమిస్తారో తెలియదు, నాకు చాలా ఆందోళనగా ఉంది, నాకు బతకాలని ఉంది, నేను ఇంకా చాలా విషయాలు నేను చేయాలి, నన్ను కాపాడు అని చెప్పి ఆ చెట్టును కౌగలించుకుని ఆ చెట్టుకు కష్టాలు చెప్తున్నారు. గురువుగారు ఏం చెప్పారంటే ఇలా చెప్పినప్పుడు ఆ చెట్టు స్పందిస్తుంది. ఏ విధంగా స్పందిస్తుంది? ఒకవేళ పండిచ్చే చెట్టు అయితే పండిస్తుంది, ఒకవేళ ఆ చెట్టు ఆకిచ్చేటట్టయితే ఆకిస్తుంది. ఆ చెట్టు ఇదేమి ఇవ్వలేనప్పుడు మంచి వాయువు ఇస్తుంది. ఏ వాయువు కనుక నువ్వు పీలిస్తే నీ ఆరోగ్యం మళ్ళా నీకు కుదుట పడుతుందో ఆ వాయువు ఆ చెట్టు ఇస్తుంది. ఇది యథార్థం అని చెప్పారు గురువుగారు. కాబట్టి మనకు కావాల్సినంత సంపద మన ప్రకృతి మనకిస్తున్నది. కానీ ఎంత కావాలి? నాకున్నది 4 జేబులు. మీలో ఎవరైనా గోపీచంద్ తీసుకొచ్చి ఒక పెద్ద గంపతో ఇక్కడ కరెన్సీ నోట్లన్నీ ఇక్కడ కుమ్మరిస్తే నాకు ఉన్నది 4 జేబులు. నేను 10 జేబులు కావాల్సిన సామాన్ తీసుకుంటున్నాను, అది కుక్కుంటున్నాను నోట్ జేబులో. మనం చూస్తుంటాం అప్పుడప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ చేస్తే ఎలా కరెన్సీ దొరుకుతుందో. ఏమిటి పిచ్చి, ఏం చేసుకుంటారు ఆ నోట్స్తో, ఏమిటి సుఖం, ఎవడో ఆలోచన చేయడు. వీళ్ళందరూ మళ్ళా 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చినప్పుడు నాకు నా సర్వీసు వల్ల నేను చాలామంది
ధనాన్ని సంపాదించిన వాళ్ళతో కలుస్తూ ఉంటాను. నాకేం ధనం లేదు కానీ వాళ్ళని చూసినప్పుడు నా పరిస్థితి చాలా బాగుందిరా అనిపిస్తుంది నాకు. వాళ్ళు ఎవరిని నమ్మలేరు, వాళ్ళ కొడుకుని నమ్మలేరు, కూతురు నమ్మలేరు, భార్యను నమ్ముతారు లేదు నాకు తెలియదు. అలాంటి పరిస్థితిలో వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి ప్రకృతిని మాత్రం మనం నమ్మచ్చు, ప్రకృతిని మనం విశ్వసించవచ్చు. ప్రకృతి దగ్గరికి వెళ్ళి మన మనస్సు విప్పుకుని చక్కగా మాట్లాడుకోవచ్చు. పక్క వాళ్ళు అనుకుంటారు ఏమిటి ఈ పిల్లకి ఏమైనా పిచ్చెక్కిందా, చెట్టుతో మాట్లాడుతుంది అని అనుకుంటారు. మీరు పట్టించుకోకండి అలాంటివన్నీ. ప్రకృతి ఆ విధంగా మనని కాపాడగలిగే మన సృష్టించేసిన తల్లి. అలాంటి తల్లి గురువుగారు ఎంత గొప్ప విషయం చెప్పారంటే, ఇవాళ చెట్లు కొట్టేయడం అంటే ఏమిటంటే ఆయన చెప్పింది చాలా సున్నితమైన విషయం. మన తల్లిని ఎవరైనా వివస్త్ర చేస్తే ఎలా ఉంటుంది అన్నారు. తల్లికి ఎవరైనా బట్టలోడు తీసేస్తే ఎలా ఉంటుంది? మనం ఊరుకోగలమా? మన ప్రాణం ఉన్నప్పుడు మనం ఎవరైనా అలా చేస్తే మనం ఊరుకుంటామా? మనం ఊరుకోం కదా. మనకు కోపం వస్తుంది, మనలో క్రోధం వస్తుంది, అహంకారం వస్తుంది, వాళ్ళని వెంటనే మట్టు పెడతాం. అలాంటి భావంతో మనందరం ప్రకృతిని చూడాలి. ఎవడో చెట్టు కూడా వేస్తున్నాడు కొట్టేని, మనం ఒకవేళ వాళ్ళని ఆపలేకపోతే కనీసం ఒక నిమిషం అక్కడ ఆగి ఆ చెట్టుని మనం ఓదార్చాలి. ఎక్కడో యాక్సిడెంట్ అయింది, ఎవరో చనిపోయారు 6 మంది కుటుంబ సభ్యులు, మనం ఏం చేయగలం? ఊరుకోకూడదు. మన ఇంట్లో మనకి వార్త తెలియంగానే ఒక నిమిషం మనం భగవంతుని ప్రార్థించి వాళ్ళకి జరిగిన కష్టాన్ని తగ్గించు తండ్రి అని మనం ప్రార్థించాలి. ఈ విధమైన భావాలు మనలో లేకపోతే మనం సమాజంలో ఉండడానికి అర్హత మనకి లేదు. మనం అన్నీ కూడా వీఆర్ టేకింగ్ ఎవ్రీథింగ్ ఫర్ గ్రాంటెడ్. పొద్దున అవగానే అమ్మ మనకి బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తుంది, మధ్యాహ్నం అవగానే క్యారేజ్ పంపించేస్తుంది, సాయంత్రం అవగానే అన్నం పెట్టేస్తుంది అని ఎలా అయితే మనం ఊహించుకుంటున్నామో ప్రకృతి అలా ఉండదు. మనం చేసిన దానికి ప్రతిఫలం ప్రకృతి ఇస్తుంది. మనం చక్కగా ఆలోచన చేస్తే ప్రకృతి మనందరినీ కాపాడుతుంది. మనం అలాంటి ఆలోచన చేయనప్పుడు ప్రకృతి ఏం పట్టించుకోదు. ప్రకృతి మనకి సాక్షి, ప్రకృతి కేవలం మనం చూస్తుంది అంతే. కాబట్టి మనందరం కూడా ఇవాళ ఇలాంటి సమావేశానికి వచ్చినప్పుడు మనం నేర్చుకోవాల్సిన అంశం ఏమిటంటే, మనం జీవితంలో ఏదో ఒకటి సాధించడానికే మనం వచ్చాము, కాలక్షేపం చేయడానికి రాలేదు. ప్రతి ఒక్క క్షణం కూడా చాలా ముఖ్యమైనది. మనం ఎదుగుదాం అనుకున్నప్పుడు మనం ఏర్పాటు చేసుకున్న గమ్యం వల్ల మనం ఎదుగుతాము. గమ్యం ఏర్పాటు చేసుకోకపోతే ఎదుగుదల ఉండదు. కానీ ఎప్పటికప్పుడు మనలో సంతృప్తి ఉండాలి, ఎదగాలి అనే ఆకాంక్ష ఉండాలి. కానీ ఎంత ఎదిగామో దానికి ఒక రకమైన సంతృప్తి ఉండాలి. పక్కవాడు ఎదుగుతున్నప్పుడు నేను కూడా ఎదుగుతాను అని అనుకోవాలి. వాడిని పైనుంచి మేకులు కొట్టి వాడిని ఎదగకుండా ఆపేస్తాను అని అనుకోకూడదు. ఇలాంటి పవిత్రమైన భావాలతో మనందరం కూడా మన భవిష్యత్తుని ఏర్పాటు చేసుకోవాలనే ఒక గొప్ప ఉద్దేశంతో గురువుగారు మనందరినీ ఇవాళ ఈ విధమైన ఒక సదస్సు ఏర్పాటు చేశారు. ఇదేం లేదు, మన సమాలోచన చేసుకోవడానికి. దీన్నే మనం ఎప్పుడు సత్సంగం అంటాం. లాస్ట్ ఒక్క మిషన్ చెప్తాను. మనకి మహేష్ యోగి అని ఒక చాలా గొప్ప యోగి, ఆయన 91 సంవత్సరాలు బతికి కాలం చేశారు. ఆయన భావించింది ఏమిటంటే, ఇవాళ మనందరం ఇక్కడ కూర్చున్నాం, మనం ఇవాళ ప్రసారం చేస్తున్న మన ఆలోచన తరంగాలు ఈ చుట్టూత ఒక 5-6 కిలోమీటర్ల పరిధిలో ఎవరున్నా కూడా వాళ్ళందరినీ ఆలోచనల్ని మారుస్తుంది అన్నదానికి ఇవాళ సాక్ష్యాలు ఉన్నాయి. మనందరం కూడా ఇవాళ మంచి మంచి భావాల్ని ప్రకటిస్తున్నాం. నా ముందు మాట్లాడిన వారు గోపి గారు కావచ్చు, డాక్టర్ గారు కావచ్చు, డాక్టర్ కమలాకర్ గారు కావచ్చు, మాట్లాడిందంతా కూడా పవిత్రమైన భావాలు. ఈ భావాలన్నీ మన తరంగాలు ఏవైతే బయటకు వెళ్ళినాయో ఇవి చుట్టూతా ఉన్న కొన్ని కిలోమీటర్ల వరకు వాళ్ళ ఆలోచనల మీద ఇవన్నీ కూడా ప్రతిబింబిస్తాయి. వాళ్ళకి తెలియకుండా వాళ్ళలో మంచి ఆలోచనలు వస్తాయి. సో మహేష్ యోగి గారు ఆయన ఎలాంటి ఆలోచన చేశారంటే, హిమాలయ పర్వతాల్లోకి ఎక్కి ఒక ప్రాంతంలో 1,00,000 మంది కూర్చుని ఒకే సమయం అందరూ కూడా
మెడిటేషన్ చేయడానికి వీలున్న ప్రదేశం ఒకటి ఆ రోజుల్లో ఆయన చూశాడట. 1,00,000 మంది ఒకేసారి కూర్చుని దేశం కోసం, ప్రపంచం కోసం, మానవాళి కోసం ఎవరైతే ప్రార్థన చేస్తారో ఆ తరంగాలు, ఎందుకంటే ఎత్తైన ప్రదేశం కదా, ఆ ఎత్తైన ప్రదేశంలో వాళ్ళు ఆలోచన చేస్తే ఇంకా విస్తరంగా ఆ తరంగాలన్నీ కూడా ప్రసారమై అందరికీ మేలు జరుగుతుంది అని మహేష్ యోగి గారు ఆలోచన చేసినట్టుకు నాకు కాలేజీలో నేను ఒక ఆయన డాక్టర్ జాక్ హిస్లాప్ అని చెప్పి ఒక మెక్సికన్, ఆయనకు ఒకసారి ఆయన ఒంట్లో బాగాలేకపోతే నన్ను డ్యూటీ వేశారు ఆయన దగ్గరికి. ఆయన సర్వీస్ చేస్తున్నప్పుడు ఆయన నాకు ఈ విషయం చెప్పాడు. కాబట్టి మనందరం ఇవాళ ఇక్కడ కూర్చుని సమాలోచన సత్సంగం ఎందుకు చేశాం? ఇందులో కొన్ని విషయాలు మనకి తెలుసు, కొన్ని విషయాలు తెలియదు. తెలిసిన విషయం అయితే దాన్ని పునశ్చరణ అంటారు, అంటే రిఫ్రెష్, మళ్ళీ ఇంకోసారి జ్ఞాపకం చేసుకోవడం. తెలియదు కొత్త విషయం, మనకి మంచి అలవాటు ఉంటే ఒక నోట్బుక్ తీసుకుని రాసుకోవాలి. మనం రాసుకోవట్లేదు, పిల్లలు ఎవరు రాసుకోవట్లేదు, అంటే వాళ్ళకి అంత జ్ఞాపక శక్తి ఉంది మాట, చాలా గొప్ప విషయం. కాబట్టి అన్నీ మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, ఆలోచన చేయాలి, కొత్త విషయాలు తెలుసుకోవాలి. మనం ఇందాక చెప్పినట్టుగా మీ ప్రయాణం చాలా దూరమైన ప్రయాణం, మీరు ఇంకా చాలా సామాను పెట్టుకోవాలి. నా ప్రయాణం 3 అంతులు అయిపోయింది, నేను సామాను తగ్గించుకోవాలి. కాబట్టి పిల్లలు కాబట్టి మీరు ఇంకా బాగుపడి మన దేశాన్ని ఇంకా చక్కని మార్గంలో తీసుకెళ్తారని, మీరందరూ కూడా సమాజాన్ని మంచి బాధ్యతతో నడిపిస్తారని నాలాంటి వాళ్ళందరం కూడా నిరంతరం ఆశిస్తూ మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాం. కాబట్టి మీకు అలాంటి బంగారు భవిష్యత్తు, గురువుగారు లాంటి మహాయోగులు మీకు అలాంటి ఆశీర్వచనాలు ఇవ్వాలని ప్రార్థన చేస్తూ నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞతలు. స్వస్తి.